బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, సీట్లు ఎన్ని వరకు వస్తాయి, అట్ ద సేమ్ టైం కేంద్రంలో మోడీ సర్కార్ రావాలని, అంటే ఈ పొజిషన్లో ఉండి నేను అంటున్నాను కాదు, మోడీ సర్కార్ వస్తే ఇంకొంచెం బాగుంటుందని పర్సనల్. మోడీ సర్కార్ యాజ్ ఆన్ టుడే ఈ క్షణా మీతో సమాజం మోడీ సర్కార్ అడ్వాంటేజ్లో ఉంది. రిజర్వేషన్ తీసేస్తారని ఇది కానీ ముస్లిమ్స్కి రిజర్వేషన్ 4% తీసేసి ఈ మాటలన్నీ కూడా కొంచెం బీజేపీకి ఎదురు చేస్తున్న అడ్వాంటేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ అనేది టోటల్గా బ్రష్ పట్టిపోయింది. కాంగ్రెస్ అనేది ఒక నాయకత్వం లేని చుక్కాని లేని నావలాగా నాయకత్వం లేని పార్టీగా అయిపోయింది. సో అదే జరుగుతుంది. ఇప్పుడు రేపు 100%గా గన్ షాట్గా బీజేపీ వస్తుందన్న పరిస్థితి కూడా క్వశ్చన్ మార్క్లో ఉంది. అడ్వాంటేజ్ అయితే ఉంది కానీ గ్యారెంటీ. ఎందుకంటే రేపు అసలు అన్ని పార్టీల కూటమి, ప్రాంతీయ పార్టీల కూటమి ఏకమైతే వాళ్ళు కనుక సాధించగలిగితే విజయాలన్నీ, ఒక డిఎంకే, ఒక అఖిలేష్ యాదవ్, ఒక మమతా బెనర్జీ, ఒక ఆర్జేడీ లాలూ ప్రసాద్ రావు, ఇలాగూ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కనుక ఇక్కడ బీఆర్ఎస్ ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కట్టగలిగే స్థాయికి ఉంటే కాంగ్రెస్ వెనకుండి అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. గతంలో మొరార్జీ దేశాయ్ చేసినట్టు ఆ అవకాశం కనబడుతుంది. కాకపోతే అవకాశం గట్టి గీతగాను స్ట్రాంగ్ గీతగా కాకుండా అలా కనబడుతుంది, మెడుకుంటూ కనబడుతుంది. అది గట్టి పడుతుందా, గట్టి పడిందా, ఇప్పటికేమన్నా గట్టి పడుతుందా, ఇంకా 10 రోజుల్లో ఇంకా రాబోయే ఇంకా 10 స్టేట్లో ఉన్నాయి గడిపో చూడాలి. బట్ యాజ్ ఆర్ టుడే బీజేపీ హవానే ఉంది. అంటే మోడీ గారి ఎక్కడ, ఎందుకంటే మోడీని ఢీకొనే నేషనల్ లెవెల్ ప్రధాని క్యాండిడేట్ లేడు. ప్రధాన క్యాండిడేట్ ఢీకొనడానికి ఒక ముఖం లేదు, 10 ముఖాలు కలిస్తేనే, రీజనల్ పార్టీ అన్నీ కలిస్తేనే మోడీని ఢీకొనగలిగిన స్థాయి తప్పితే డైరెక్ట్గా ప్రజలు ఇది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ కాదు, ఎంపీ ఎలక్షన్స్ కనుక ప్రజలందరూ దేశాన్ని ఎవరి చేతిలో అప్పచెప్పాలి. రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎవరి చేతిలో అప్పచెప్పాలని చూస్తారు. ఎంపీ అనేప్పుడు దేశాన్ని ఎవరి చేతిలో అప్పచెప్పాలి. ఈ దేశంలో ఎవరి చేతిలో మోడీ గారు. మోడీ కాదు అనుకున్నారని కొంతమంది ఉంటారు కదా, మోడీ వద్దు అనుకునే వాళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళు మోడీ కాదు అనుకున్నప్పుడు ఎవరికి వెయ్యాలంటే లేదు, ఇంకో ఫేస్ అక్కడ ఆప్షన్ లేదు. సో ఇష్టమున్నా లేకపోయినా మోడీకి వేయటము లేకపోతే వేయకుండా కూర్చుంటాం తప్పితే ఆ పరిస్థితి ఉంది. సో అది ఎంతవరకు ఛేదించగలుగుతుంది మమతా బెనర్జీ, ఎంతవరకు ఛేదించగలడు అఖిలేష్ యాదవ్, ఎంతవరకు ఛేదించగలడు ఆర్జేడీ, ఎంతవరకు ఛేదించగలడు స్టాలిన్, ఎంతవరకు ఛేదించగలడు జేడిఎస్, ఎంతవరకు ఛేదించగలదు బీఆర్ఎస్, ఇవన్నీ చూడాలి. అది ఎన్ని చూసి అన్నీ ఒక కొలిక్కి వస్తే అప్పుడు ఈ అందరూ కలిసి ప్రాంతీయ పార్టీల సమ్మేళనం, ప్రాంతీయ పార్టీల ఐక్య సంఘటన అనేది వస్తుందా, దాని రూపం అప్పుడు పోటీ అని చూడాలి. ప్రస్తుతానికైతే అది పరిస్థితి. కొంచెం ఈ సైడ్ అగామిగోచరంగా ఉంది, అంటే అటుగా ఉంది. అక్కడేమో మోడీ గారి లైట్ పెద్దగా ఉంది. ఇక్కడ కొంచెం అట్లా మిడుగు ఉంటుంది. ఇది లైట్ బ్రైట్ అవుతుంది, అది లైట్ తగ్గుద్దా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క విశ్లేషణ నాకు చాలా బాగా నచ్చింది. అదనమాట. మళ్ళీ ఒక మంచి ముచ్చట మళ్ళీ కలుద్దాం. దట్ సీ బై బై.